ఇక కుంభమేళాకి వెళ్లే ప్రయాణికులను ముంచేసింది ధనుంజయ ట్రావెల్స్. పదుల సంఖ్యలో ప్రయాణికులు రోడ్డుపైనే పడిగాపులు పడుతున్నారు. టికెట్లు బుక్ చేసుకున్నారు బెంగళూరు, కర్ణాటక, హైదరాబాద్ వాసులు. అయితే స్కెడ్యూల్ చేసిన బస్సు ట్రబుల్ ఇచ్చిందని చెప్పింది ట్రావెల్స్ ఏజెన్సీ. ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల అసంతృప్తితో అప్పటికప్పుడు ఒక డక్కు బస్సును ఏర్పాటు చేశారు. ఏ మాత్రం సౌకర్యం లేకుండా ప్రయాగ్రాజ్ దాకా వెళ్లాలా అని నిలదీశారు ప్రయాణికులు. అయితే మేడ్చల్ వెళ్లిన తర్వాత బస్సును వదిలేసి పారిపోయాడు ఆ డ్రైవర్. 4 గంటలుగా రోడ్డుపైనే పడిగాపులు పడుతున్నారు ప్రయాణికులు. ప్రయాగరాజ్కు టికెట్ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. నెట్ బస్ యాప్లో ధనుంజయ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. ఆ నుంచి బస్సు ట్రబుల్ ఇచ్చింది, స్లో అయింది. మేదీపట్నంలో బస్ చేంజ్ చేసినారు. అక్కడ పోయినాక బస్ చేంజ్ చేసినాక అందరు స్లీపర్ బుక్ చేసుకున్నారు. బెంగళూరు నుంచి వస్తుంది బస్సు. స్లీపర్ బుక్ చేసుకుంటే దాంట్లో సగం స్లీపర్ ఉన్నాయి, సగం సెమీ స్లీపర్ ఉన్నాయి. స్లీపర్ వాళ్ళు స్లీపర్ అడిగారు, స్లీపర్ లేవని వాళ్ళు మధ్యాహ్న డ్రైవర్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినాడు. స్లీపర్ వాళ్ళు మాకు స్లీపర్ కావాలి, ఇది రేటు వేరే కదా సీటింగ్ అని. సెమీ స్లీపర్ ఇచ్చినారు, మాకు స్లీపర్ కావాలి, మేము టికెట్ తీసుకుని స్లీపర్ అని అడిగారు వాళ్ళు. దాని నుంచి మేమేం చేయలేదు, నాకేం తెలియదని డ్రైవర్ వెళ్ళిపోయినాడు. నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. 6,300 పడింది హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్. నేను ఒక 4 డేస్ నుంచి చూస్తున్నాను వీళ్ళది ఆన్లైన్లో ఎట్లా బుక్ అవుతుందని. 18 సీట్ బుక్ అయినాయి, అట్లా మిగిలిన ఏం బుక్ కాలేదు. వేరే బస్సులలో కూడా అట్లా 18, 10 అట్లా బుక్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేసినారు, అన్ని కలిసి క్లబ్ చేసేది ఒక బస్సులు వేసి అందరినీ తోలిస్తున్నారు. మేదీపట్నం దగ్గర ఎక్కించినారు అందరూ. నేను హైదరాబాద్ నుంచే పొద్దున 8కి వెళ్ళాల్సిన బస్సు ఇప్పుడు టికెట్ పేమెంట్ ఎంత చేశారు మీరు? 6,300.